నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు మా గార్డెన్లో కొన్ని మొక్కల కోసం మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే రోజ్ అండి, లైట్ పింక్ కలర్ వస్తుంది. ఇంకా 3-4 వెరైటీస్ రోజ్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే వంగ మొక్క అండి, ఫ్లవరింగ్ వచ్చింది వంగ మొక్కకి. ఇదైతే నేను విత్తనాల ద్వారా కాకుండా నార్మల్ మొక్క నారు తెచ్చి పెంచాను. ఇదైతే పుల్ల గోంగూర అండి, ఇది కట్ చేసేసాను, సీడ్స్ కోసం ఉంచాను. రెడ్ కాయలు ఉన్నాయి కదా, అవే సీడ్స్. ఇదైతే రుద్ర తులసి అండి, శివునికి చాలా ఇష్టం అంటారు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే కుండీల్లో పాలకూర, పుదీనా, ధనియా, ఇంకా రోజ్ కటింగ్స్తో పెట్టిన మొక్కలను పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, కటింగ్తో పెట్టిన మొక్కలు ఎంత బాగా వచ్చాయి. దానికి చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి బాగా. ఇదైతే జేడ్ ప్లాంట్ అండి, ఇదైతే టమాటా నారు అండి. ఇది ట్యాంగిల్ హార్ట్, ఇది చాలా బాగుంటుంది. ఇది టర్టిల్ వైన్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది ఎండకి బాగా ఎండిపోయింది కానీ బాగుంటుంది. ఇది టేబుల్ రోజ్ కూడా మన దగ్గర 3-4 వెరైటీస్ ఉన్నాయి, చూపిస్తాను అవి కూడా మీకు తర్వాత. ఇక్కడ ఇది శంఖం పూలు అండి, వైట్ శంఖం పూలు, మొత్తం ఫ్లవరింగ్ ఆగిపోయింది. ఇది కట్ చేసేయాలి. ఇలా కాయల్లో ఉన్నాయి కదా, అవి షీడ్స్ కోసం ఉంచుకోవాలి. ఇక్కడ బీరపాదు కూడా ఉందండి, ఇది బాగా ఎండిపోయింది, సీజన్ అయిపోయింది అనుకుంటా. ఒక కాయ ఉంది, తీసేయాలి ఇప్పుడు దీన్ని. మన గార్డెన్లో పప్పయ్య కూడా ఉన్నాయండి, చాలా బాగా వచ్చాయి కాయలు. ఇది ఇంకా ఫ్రూట్ అయిపోద్ది ఇంకొద్ది రోజుల్లో. ఇక్కడ టమాటా మొక్కలు కూడా వేసాను అటువైపు. ఇదైతే నార్మల్ క్రోటన్స్లా వేసాను, దీనిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా గుత్తు గులాబీ అలా ఉంటాయి కదండి ఈ మొక్కలు, అవి కూడా చాలా బాగుంటాయి. స్పైడర్ ప్లాంట్, ఇంకా కొన్ని క్రోటన్స్ ఉన్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.